ఆరోగ్యకరమైన శ్వాసలు తీసుకొని వదిలివేస్తూ ఉండండి. సంఘచ్చిద్వం సంవదద్వం సంభో మనాంసి జానతా దేవాభాగం యథా పూర్వే సంజానానా ఉపాసతే సంజానానా ఉపాసతే సంజానానా ఉపాసతే. ఓం శాంతి శాంతి శాంతి. రెండు పాదాలు దగ్గరగా పెట్టుకోండి. రెండు చేతులు నడుము మీద. ఇప్పుడు మనం తలని క్రిందకి పైకి వంచేటటువంటి వ్యాయామం చేద్దాం. నిదానంగా గాలి తీసుకుంటూ వెనకకి వంచండి. గాలి వదులుతూ నెమ్మదిగా తలని కుడివైపుకి తిప్పండి. గాలి వదులుతూ ఎడమ వైపుకి, గాలి తీసుకుంటూ నిటారుగా. ఇప్పుడు గాలి పీలుస్తూ రెండు చేతులని పైకి ఎత్తండి. మీ మోచేతులు చెవుల్ని తాకుతూ ఉంటాయి. స్లోగా చేయండి. రెడీ? సర్వైకల్ స్పాండిలైటిస్ ఉన్నవాళ్ళు, ఫ్రోజన్ షోల్డర్స్ ఉన్నవాళ్ళు జాగ్రత్తగా చేసుకోండి. తీసుకుంటూ ముందుకి, గాలి వదులుతూ ఎడమ వైపుకి. రిలాక్స్. కాళ్ళ మధ్య కొద్దిగా దూరం ఉంచుకొని ఇప్పుడు గాలి వదులుతూ మీ మోకాళ్ళను వంచుతూ కిందకి గోడ కుర్చీ వేసినట్లుగా ఉండాలి. రెడీ? స్లో. వేళ్ళను ఇంటర్లాక్ చేయండి. ముందుకు నెమ్మదిగా చేతులని పైకి తీసుకువెళ్ళండి. రెండు అరచేతులను అయితే మోకాళ్ళు వంచకూడదు. 90 డిగ్రీల కోణంలో ఈ విధంగా పక్కకు తిప్పండి. దీన్ని దండాసన అంటారు. కూర్చొని చేసే ఆసనాల్లో విశ్రాంతి ఆసనముగా చెప్తారు. ఇప్పుడు ముందుగా మనం భద్రాసనము చేద్దాము. ఇప్పుడు కాళ్ళను మడుస్తూ పాదాలని ఒకదానికొకటి చేర్చి దగ్గరగా లాక్కోండి. మనసు నిశ్చల స్థితికి వస్తుంది. తర్వాత ఎడమ కాలుని ఫోల్డ్ చేసి వెనక రెండు బొట్టన వేళ్ళు ఒకదాని పక్కన ఒకటి వచ్చే విధంగా చూసుకోవాలి. ఇంతవరకు వెనకకి వంగండి. ఈ ఆసనం పాదం మీద బోర్లించుకోవాలి. మీ నడుముని గాలి తీసుకుంటూ ముందుకు నెట్టండి. గాలి పీలుస్తూ రెండు కాళ్ళని ఫోల్డ్ చేశారు. అటువైపు చేతిని వెనకకు పెట్టండి. కింద భూమి మీద ఆపుకోండి. ఒకటి పెట్టి వాటిపై తలను పక్కకు పెట్టి పడుకొని కాళ్ళను చాపుకున్న స్థితి నుంచి నెమ్మదిగా ఫోల్డ్ చేయండి. మడవండి లేదా మోకాళ్ళ పైన ఉంచుకోండి. శరీరం నిఠారుగా పెట్టుకోండి. రెడీ? నిండుగా గాలి తీసుకోండి. స్టార్ట్. 1 2 3 4 5 6 7. కుడిముక్కు రంధ్రం నుంచి గాలి వదిలివేసేయండి. మధ్య వేలుని ముక్కు మీద. సుఖినః సర్వే సంతు నిరామయా సర్వే భద్రాణి పశ్యంతు మా కచ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. నన్ను నేను ఒక ఆరోగ్యవంతమైన ఉన్నతమైన వ్యక్తిగా తీర్చిదిద్దుకోవటానికి యోగా సరైన మార్గమని నమ్ముతున్నాను.
నాతో పాటు నా కుటుంబ సభ్యులకు సమాజానికి యోగాను అందించడం ద్వారా ఆరోగ్యవంతమైన విలువలతో కూడిన సమాజ నిర్మాణానికి మనస్ఫూర్తిగా ప్రయత్నిస్తాను. చేసే ప్రతి పనిని హృదయపూర్వకంగా నైపుణ్యవంతంగా చేయటమే యోగా పరమార్థమని గుర్తించి నా విద్యుక్త ధర్మాన్ని సక్రమంగా నెరవేరుస్తాను. ధ్యానాన్ని ఒక పనిగా చేయవలసిన అవసరం లేకుండా ప్రతి పనిని ధ్యానంగా చేస్తాను. భారతదేశ వికాసానికి మార్గదర్శనం చేసే విధంగా మనస్ఫూర్తిగా కృషి చేస్తానని సంకల్పం చేస్తున్నాను. జై హింద్. అందులో భాగంగా డ్రగ్ ఫ్రీ సొసైటీ గురించి, ప్రియమైన మిత్రులారా, ఏ దేశానికైనా యువత శక్తి లాంటిది మరియు యువత శక్తి సమాజం మరియు అందువల్ల గరిష్ట సంఖ్యలో యువత మాదక ద్రవ్య రహిత భారతదేశం ప్రచారంలో చేరడం చాలా ముఖ్యం. దేశం యొక్క ఈ సవాల్ను స్వీకరిస్తూ ఈరోజు మనం నషాముక్త భారత్ అభియాన్ కింద ఐక్యమైన సమాజం, కుటుంబం, స్నేహితులు మాత్రమే కాకుండా మనం కూడా మాదక ద్రవ్య రహితంగా ఉంటామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. ఎందుకంటే మార్పు మనతోనే ప్రారంభం కావాలి. కాబట్టి డెమాన్స్ట్రేషన్ చేస్తున్నారు. ఒకసారి It is like red in color and black. It's a key. It's green color. And now it's a deer. రామ్జీ గారికి ముఖ్యంగా మన విశ్వవిద్యాలయంలో ఎన్ఎస్ఎస్ డిపార్ట్మెంట్, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఎన్సిసి ప్రత్యేక Luckily,